సో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ హరి బైక్ మేక్ అండ్ స్పేర్ పార్ట్స్ అండి. ఈరోజు మనం వచ్చేసి బజాజ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఎన్ని బండ్లకి ఎన్ని చైన్ కిట్స్ వస్తాయి, ఏ బండికి ఎంఆర్పి ఎంత ఉంటుంది, ఒరిజినల్ రేట్ ఎంత అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ జరుగుతుందండి. ఇది నాతో ఒక చిన్న ప్రయత్నంగా చేద్దాం అనుకున్నాను. సో ఇది వచ్చేసి బజాజ్ పల్సర్ 150 BS4 అండ్ BS6 బండ్లో కూడా వస్తుందండి. ఎంఆర్పి వచ్చేసి 1284 రూపీస్ అండి. బజాజ్లో ఒరిజినల్ అయితే, నార్మల్ అయితే తక్కువ ఉంటుంది, 1000 రూపాయల వరకు ఉంటుందండి. ఇది వచ్చేసి పల్సర్ 180 అండి. BS6 BS4 ఏ బండ్లకైనా వస్తుందన్నమాట. దీని రేట్ వచ్చేసి 1853 రూపీస్ ఎంఆర్పి అండి. బజాజ్లో చాలామంది నార్మల్ చైన్ కిట్స్ కూడా వాడతారు, అమౌంట్ ఎక్కువ లేదని చెప్పేసి. సో చైన్ కిట్ వాడే ఎవరైనా కూడా జెన్యూన్ స్పేర్స్ వాడండి. ఇదైతే బజాజ్ చైన్ కిట్ అండి. 1853 రూపీస్ ఎంఆర్పి. దీని ప్రైస్ వచ్చేసి పల్సర్ 180 బోర్ కిట్ అండి. బోర్ వస్తుంది, మొత్తం సెట్ వస్తుంది అన్నమాట. దీని ఎంఆర్పి వచ్చేసి 3216 రూపీస్ ఉందండి. 3216 రూపాయలు దీని ఎంఆర్పి. సో ఇది వచ్చేసి ఫుల్ ప్యాకింగ్ కిట్ అనమాట. బజాజ్ పల్సర్ 150 ఆర్ 180 200 220cc NS 200 అన్ని వెహికల్లకు కూడా దొరుకుతాయి అనమాట. దీని ప్యాకింగ్ కిట్ వచ్చేసి మొత్తం ఆల్ ప్యాకింగ్స్ వస్తాయి. అలాగే బజాజ్ కంపెనీ నుంచి వచ్చిన పేస్ట్ కూడా వస్తుంది అనమాట. అలాగే ఒకటి స్పార్క్ ప్లగ్ కూడా వస్తుంది. దీని మీద ఎంఆర్పి వచ్చేసి 616 రూపాయలు అండి. 616 రూపీస్ అండి. ఇప్పుడు కదా బజాజ్ జెన్యూన్ అనమాట. డిస్క్ క్యాలిబర్ వస్తుంది. ఇది వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి 1774 రూపాయలు అండి. బజాజ్లో బజాజ్ ఆయిల్ అండి. బజాజ్ DTSI 20W50 అని చెప్పేసి వచ్చిందనమాట. ఇది HP కంపెనీతో టైఅప్ అయిందండి. దీని ఎంఆర్పి వచ్చేసి 640 రూపాయలు. ఇది పల్సర్ 180 కోసం తీసుకొచ్చింది. దీంట్లో 1 లీటర్ దొరుకుతుంది, 1.15 దొరుకుతుంది, 1200 ml దొరుకుతుంది రూపాయలు. పల్సర్ 150 180 200 220cc వచ్చేదన్నమాట. ప్రతి ఒక్క బండి దొరుకుతాయి. ఎయిర్ ఫిల్టరు. అలాగే పల్సర్ 150 బ్రేక్ షూస్ అండి. ఇది 150 180కి వేసుకోవచ్చు. ఒరిజినల్లో ఉంటాయి, నార్మల్ కూడా మన దగ్గర దొరుకుతాయండి. ఎంఆర్పి వచ్చేసి 206 రూపాయలు. అలాగే దీంట్లో ASK కంపెనీ కూడా ఉంటాయండి. ఇది కూడా బాగుంటాయి బ్రేక్ షూస్. ఇది వచ్చేసి మేబీ 130 140 రూపీస్ పడతాయండి. ఇవి వచ్చేసి పల్సర్ 180 ఆర్ 150 డ్యూయల్ డిస్క్ మోడల్ వచ్చేటి చైన్ అడ్జస్టర్ అనమాట. చైన్ అడ్జస్టర్స్ ఇట్లా ఉంటాయి అనమాట. ఎంఆర్పి వచ్చేసి ఒక్కొక్కటి 95 రూపీస్ పడుతుందండి. చైన్ అడ్జస్టర్ ఒక్కటి 95 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి పల్సర్ 180 క్లచ్ కిట్ అనమాట. క్లచ్ అసెంబ్లీ మొత్తం సెట్ ఉంటుందండి. దీంట్లో పల్సర్ 150 180 200 220cc NS 200 అన్నీ దొరుకుతాయి అనమాట. కాస్ట్ అయితే 1527 రూపీస్ ఎంఆర్పి ఉందండి. చూసుకోవచ్చు. ఇట్లా మొత్తం ఒరిజినల్లో ఇట్లా కంప్లీట్ సెట్ వస్తుందన్నమాట. సపరేట్ కాదు, మొత్తం సెట్ వచ్చేస్తానమాట. సీజర్ గేర్ అండి. ఇంజన్లో క్లచ్ లోపల వచ్చేది టైమింగ్ గేర్ అంటారు, సీజర్ గేర్ అంటారు, ఇంజన్ బ్యాలెన్సింగ్ గేర్ అని కూడా అంటారు చాలామంది. దీని ఎంఆర్పి వచ్చేసి 655 రూపాయలు అండి. 655. ఇది వచ్చేసి క్యామ్ చైన్ గైడ్స్ అండి. బజాజ్ పల్సర్ 150 180 200cc అన్ని బండ్లు వచ్చేదండి క్యామ్ చైన్ గైడ్స్. దీని ఎంఆర్పి వచ్చేసి 113 రూపాయలు వచ్చి దీని ఎంఆర్పి 163 రూపీస్ బజాజ్ ఒరిజినల్లో అండి. ఇవి వచ్చి డ్రమ్ రబ్బర్స్ అండి. వెనకాల వీల్ లోపల వచ్చేటివి డ్రమ్ రబ్బర్స్ అంటారు, వీల్ రబ్బర్స్ అంటారండి ఒరిజినల్వి. దీని ఎంఆర్పి వచ్చేసి 176 రూపీస్ ఉందండి. 176 రూపాయలు. ఇది వచ్చేసి బ్రేక్ ఆయిల్ అంటే బ్రేక్ ఫుల్డ్ అంటారు కదా, 100 ml 76 రూపీస్ అండి. ఇది 50 160 200 ఏ బండ్లకైనా దొరుకుతుంది. టైమింగ్ చైన్ అంటారు, క్యామ్ చైన్ అంటారు కదా, అదన్న చైన్. ఇది వచ్చేసి 195 రూపీస్ అండి. బజాజ్లో 195 రూపీస్ మాత్రమే. బ్యాక్ షాక్ అబ్జర్వర్స్ అండి. పల్సర్ 150 180 200 ఏ బండ్లకైనా దొరుకుతాయి అన్నమాట. బ్యాక్ షాక్ అబ్జర్వర్స్ అంటారు కదండి అవి. దీని ఎంఆర్పి వచ్చేసి ఈచ్ వన్ 1351 రూపీస్ అండి. 1351 రూపాయలు అండి. మేబీ 2700 వరకు పడతాయండి. పల్సర్ 180 కోసం తెప్పించినామండి ఇవి. ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏ బండ్ల గురించి ఏ ఇన్ఫర్మేషన్ నాకైతే కామెంట్ సెక్షన్ ఒక కామెంట్ అయితే తెలియజేయండి.
బైక్ స్పేర్స్ ఎంత కాస్ట్ ఉంటాయి, ఏ బండి ఎంత స్పేర్స్ ఉంటాయి, ఏ బండికి ఎక్కడ స్పేర్స్ దొరుకుతాయి అన్నీ క్లియర్ చేస్తాను. మన దగ్గర ఏమేమి స్టాక్ ఉన్నదో అది కూడా చెప్తాను. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం అనేది, మన ఫాలోవర్స్కి ఎంత ఇస్తాము, కస్టమర్స్కి ఎంత ఇస్తాము, అలాగే హోల్సేల్గా తీసుకుంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము, రీటైల్గా తీసుకుంటే ఎంత ఇస్తాము. అలాగే మీకు బండ్లకు సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా నన్ను అయితే సంప్రదించండి, నాకైతే ఒక కామెంట్ చేయండి. మీ డౌట్ని నేను క్లారిఫై అయితే ఇస్తాను అనమాట. మన అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఆల్వాలో సెలెక్ట్ థియేటర్ దగ్గర అనమాట. మన షాప్ వర్క్షాప్ ఉంటుంది, ప్లస్ స్పేస్ కూడా మనం సప్లై చేస్తున్నాం అనమాట, స్టార్ట్ చేసినాము. మీకు ఏమైనా స్పేస్ కావాలంటే మీకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.